గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఒక చిన్న కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అదేంటంటే రోషం, పట్టుదల. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలా మంది పట్టుదలని రోషంగాని పట్టుదలగాను ఫీల్ అవుతుంటారు. చాలా మంది కూడా ఇక్కడ రోషాన్ని పట్టుదలగా తీసుకుంటారు. అంటే పట్టుదలగా ఉన్నాము అనుకుంటారు. బేసికల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది కూడా పట్టుదల అంటే ఏంటి, రోషం అంటే ఏంటి అనేది క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల రిలేషన్షిప్స్ అనేవి ఇక్కడ కూడా దెబ్బతింటాయి అన్నమాట. పట్టుదల అంటే ఏంటంటే పాసిబుల్ కేసు ఉంది అన్నప్పుడు మాత్రమే మనము దాని మీద పట్టుదల పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆకాశానికి ఎగరాలి అనేది ఒక టార్గెట్ అనుకోండి. ఉట్టి చేతులతోనే ఆకాశానికి ఎగరాలి అనేది పట్టుదల అవుతుంది, అది ఒక మూర్ఖత్వం అవుతుంది. ఆ మూర్ఖత్వం ఎక్కువ అవడం వల్ల పట్టుదల అనేది రోషంగా మారుతుంది. అంటే ఎగరాలని, కానీ ఎగరలేం, అంటే ఎప్పటికీ జరగదు. సో ఇక్కడ మనం పట్టుదలకి రోషానికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సిందంటే పాసిబుల్ కేసు మాత్రమే పట్టుదలగా తీసుకోవాలి. అంతేగాని పాసిబుల్ లేనేటివి కూడా మనం పట్టుదలగా తీసుకున్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రోషం అనే పేరు పెట్టుకుంటాం. ఒక వ్యక్తి మీద మనం అలిగాము, అన్నం తినకుండా ఉండడం అనేది రోషంగా ఫీల్ అవ్వకూడదు. మనం అన్నం తినాలి, మనం అలగాల్సింది ఎవరి మీద? ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిత్వం మీద. అంతేగాని ఆ వ్యక్తి మీద అలిగి అన్నం తినకపోవడం అనేది రోషం కాదు, దాన్ని మూర్ఖత్వం అంటారు. ఓకేనా? సో ఇక్కడ పట్టుదల రోషానికి నీకు మీ అందరికీ డిఫరెన్స్ తెలిసింది అనుకుంటాను. సో ఈ యొక్క రోషం వల్ల చాలా మంది మూర్ఖంగా ఒక పట్టుదల పెంచుకొని, అంటే ఆ మూర్ఖత్వాన్ని పట్టుదలగా ఫామ్ చేసుకొని దాన్నే రోషంగా అనుకొని చాలా మంది మనుషులను వదిలేస్తుంటారు. మనుషులు ఖచ్చితంగా మారుతారండి. ఇప్పుడు ప్రకృతే మారిపోతుంది. మన యొక్క ఇయర్ లో 3 కాలాలు ఉంటాయి. అదే విధంగా మన ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనుషులు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము పట్టుదల అనే పేరుతో మనం విజయాలు సాధించాలి, కానీ రోషం పేరుతో మనుషులు పోగొట్టుకోవడం, మనుషులు నాశనం అవ్వకపోవడం అనేది తీసుకొచ్చుకోకూడదు. సో మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రోషంగా ఉండండి. ఆ రోషం అనేది లిమిట్, అన్లిమిటెడ్ స్టేజ్కి ఎప్పుడైతే పోతుందో అది మూర్ఖత్వంగా మారుతుంది. మనం అనుకున్నది కూడా మనం ఏమీ చేయలేము. కాబట్టి అందరికీ దయించి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము పట్టుదలని యూజ్ చేసి విజయాలు సాధించాలి. రోషాన్ని మైండ్లో పెట్టుకొని మనము అపజయాలు పాలవుతాం తప్ప మరొకటైతే ఏం లేదు. చాలా మంది నాకు రోషం ఎక్కువ, నాకు పట్టుదల ఎక్కువ అని అనుకుంటారు. రోషంలో మూర్ఖత్వం ఉంటుంది, పట్టుదలలో సాధించే ధైర్యం ఉంటుంది. కాబట్టి రోషానికి పట్టుదలకి ఆల్మోస్ట్ ఆల్ డిఫరెన్స్ ఇదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.